వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. భారతీయ సంస్కృతిలో భార్యకున్న పేరుల్లో ఒకటి ధర్మపత్ని. అసలు భార్యకి ఎన్ని పేర్లున్నాయో తీస్తే భార్య స్థానం ఏమిటో అర్థమవుతుంది మనకి ఇక్కడ భారతీయ సంస్కృతిలో. అది విశేషమైన అంశం ఇక్కడ. ధర్మపత్ని సహధర్మచరీతవ, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మనకు పనికొస్తుంది. సహధర్మచరి, నీ ధర్మములో ఈవిడ నీతో పాటు ఉంటుంది, అందుకు ఇస్తున్నాను. కనుక భార్య భర్త చేత మంచి ధర్మాలు చేయించడం, ఆ ధర్మాల్లో తాను తోడు అయి ఉండడం, ఇది చాలా ప్రధానమైన అంశం. కనుకనే ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతిచ్ఛచైనాం, ఈమెను స్వీకరించు, సహధర్మచారిణిగా ఈమెను స్వీకరించు. స్వీకరిస్తే భద్రంతే నీకు క్షేమమగుగాక. ఎలా చెప్పాడండి, మా అమ్మాయిని కానీ స్వీకరిస్తే నీకు క్షేమం అన్నాడు. ఎంత బాగుంది. అందుకే ఇచ్చేవాడే ఎప్పుడు పై చేయి ఉండాలండి. కనుక అమ్మాయిని కన్నవాళ్లే ఎప్పుడు పై చేయిగా ఉండాలి. మన సంస్కృతిలో అది తెలుసుకోండి. అందుకని వాళ్ళ వంగక్కర్లే, హాయిగా అనొచ్చు. అలాగని చెప్పి దెబ్బలాట్లు దిగద్దు. అది స్త్రీ జన్మ చాలా గొప్పది, స్త్రీని కనడం చాలా గొప్పది. స్త్రీ సంతానం కలవాళ్ళు ధన్యులు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కన్యాదానం చేసే భాగ్యం స్త్రీని కన్న తల్లిదండ్రులు లభిస్తుంది. కన్యాదానం వల్ల అటు పూర్వీకులు ఇటు పూర్వీకులు కూడా తరించిపోతారు. పుత్రుడు ఎప్పుడో పెట్టే పితృకర్మల వల్ల వీళ్ళు తరిస్తారు. కానీ కన్యాదానం మాత్రం చేతనే స్త్రీ తరింపజేస్తోందంటే స్త్రీ సంతానం ఎంత గొప్పదో తెలుసుకోండి ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. స్వీకరించవయ్యా. ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా, నీకు క్షేమమగుగాక. నిజంగా సీతమ్మ చెయ్యి పట్టుకున్నాక రాముడి కథ మారిపోయిందండి. ఇక్కడి నుంచే కథ మారింది మొత్తం. అందుకే విశ్వామిత్రుడు ఏం చేశారంటే, పరమాత్మ అయిన నారాయణుడు మానవుడిగా తిరుగుతున్నాడు, ఈయన చేత మేము మహత్కార్యం చేయించాలి, లోకరక్షణ చేయించాలని మీ దగ్గరుండి ఎంతకాలం నడుపుతాం. కనుక యజ్ఞం అనే మిషతో తీసుకువచ్చాడు, ఈవిడ చేతులు పెట్టి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. అక్కడి నుంచి కథ అంతా ఇంక ఈవిడ నడపడమే. కనుక సీతమ్మ నడిపిన కథే రామకథ. కనుక రామాయణంలో సీతమ్మ ఒక మహోన్నతమైనటువంటి పాత్ర. అందుకే ఇక్కడ నుంచి రామాయణం సీతారామాయణం అయిపోయింది. ఇప్పటి వరకు కేవలం రాముడి కథే, ఇక్కడ నుంచి సీతారామ కథ. వాల్మీకి కూడా ఇప్పుడే మహా సంతోషం జరుగుతుంది. ఎందుకు తెలుసా? కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అన్నాడుగా మొదటి రోజే. సీతమ్మ కథ రామాయణం. అందుకే ఆనంద పరవశుడై ఈ కళ్యాణ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడు. పతివ్రత మహాభాగా, ఈమె సామాన్యురాలు కాదు, ఈమె మహానుభావురాలు. మహాభాగా అంటే మహాత్మురాలు, మహానుభావురాలు. అంతేకాకుండా పతివ్రత చాలా గొప్ప విశేషం. ఇంక పెళ్ళే కాలేదు అప్పుడే పతివ్రతని ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నాడండి ఇక్కడ. కొన్ని లక్షణాలు పుట్టుకతో ఉంటాయి, మంచి లక్షణాలు సహజ సిద్ధంగా ఉంటాయి. కొందరికి ధర్మం చెప్పినా అర్థం కాదు, కొందరు చెప్పకపోయినా చేస్తారు, ఎందుకంటే సహజంగా ఉంటాయి. అందుకే పతివ్రత, ఒక స్త్రీకు ఉండవలసిన సహజ స్వాభావికమైన సాధ్వీ లక్షణాలు ఈమెలో ఉన్నాయి. అంతేకాదు బోధ చేయడంలో కూడా మంచి పద్ధతులు ఉంటాయి. పెద్దవాళ్ళ పిల్లలకి ఇలాంటివి బోధ చేయాలి. పతివ్రతగా ఉండు, అత్తవారింటి సర్దుకుపో, ఇవన్నీ కూతురికి పంపించాలి. అంతేగాని వెళ్ళు ఏమైనా తేడాలు వస్తే వచ్చాయి అని ఇలాంటివి చెప్పి పంపడం కాదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. అలా పంపడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏది చేసినా ఈ కోడలకు తప్పుగా కనబడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, బాధాకరమైన అంశం. బోధ ఎలా చేయాలంటే నువ్వు పతివ్రతగా ఉండు అని చెప్పక్కర్లేకుండా పతివ్రత అయిన ఈమె అని చెప్పడంతో పతివ్రతగా ఉండు ఆమెకు చెప్పినట్టే అయిపోయింది. అది చెప్పడం ఇక్కడ. పతివ్రత మహాభాగ, మహాత్మురాలు. ఛాయేవ అనుగతా సదా, నిన్ను నీడలా అంటి పెట్టుకుంటుంది. ఏ నోటితో అన్నాడు కానీ అదే జరిగింది తర్వాత కదంతా కూడా. శ్లోకమంతట్లో రామాయణం ఉంది. సహధర్మచరీతవ ఛాయేవానుగత సదా. రాముడికి ఈ శ్లోకం గుర్తుండిపోయింది. అందుకే పెళ్ళయ్యక చాలా కాలం తర్వాత ఇందులో మాటలే చెప్తాడు సీతమ్మకి. ఆశ్చర్యం.
అంత గుర్తు పెట్టుకున్నాడు, రాముడే గుర్తు పెట్టుకున్నాడంటే ఎంత గొప్ప శ్లోకం ఇది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా ఇత్యుక్త్వా. ఇలా చెప్పి కన్యాదానం చేశారు. సీతమ్మ చెయ్యి రామచంద్రమూర్తి పట్టుకున్నాడు, రాముని చెయ్యి సీతమ్మ పట్టుకున్నది. అది చూసి మురిసిపోతున్నాడు జనక మహీపతి, అది చూసి ఆనందిస్తున్నారు దేవతలందరూ, రాజులు, సామంతులు, పేరంటాళ్ళు అందరూ కుసుముష్టి కురిపించారు, అక్షతలు కురిపించారు. సీతారాముల కళ్యాణ వేళ అందరూ ఆశీర్వదించారు. జగత్తంతా లక్ష్మీనారాయణ రూపులైన సీతారాముల కళ్యాణమూర్తులను చూసి తరించిపోయి తన్మయమైంది. ఆ రమ్యమైన కళ్యాణ ఘట్టం జరుగుతున్నది. ఈ కళ్యాణ ఘట్టంలో ఉన్న విశేషాలు ఎన్నెన్ని ఆలోచిస్తూ ఉంటే, సాధు సద్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందు వినిర్ఘోష పుష్పవర్షో మహాన్ అభూత్. ఆ సమయంలో ఒక్కసారి దేవదుందువులు మారుమ్రోగాయి. ఆకాశము నుంచి దేవతలు పూలవృష్టిని కురిపిస్తున్నారు. ప్రకృతంతా శాంతించింది. అటువంటి స్థితి ఏర్పడినది ఆ సీతారాముల కళ్యాణ సమయంలో. ఇక్కడ తర్వాత మాంగళ్య ధారణ జరిగినది. అటుపై తలంబ్రాల ఘట్టం, ఎంత దివ్యమైన ఘట్టం జరుగుతోందో. జానక్యా కమలామలాంజలి పుటేయ పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సీతమ్మ రామునిపై, రాముడు సీతమ్మపై వేసిన తలంబ్రాలు సర్వ జగత్తుకి మంగళములు కలిగించుగాక అని దీని యొక్క భావం. ఆదిశంకరులు రామకర్ణామృతం అనే గ్రంథంలో రచించిన గొప్ప శ్లోకం ఇది. తలంబ్రాలు వేసుకుంటున్నారు. తలంబ్రాల ఘట్టం చాలా రమ్యమైనది. తలంబ్రాలు వేసేటప్పుడు ఏం వేయాలి? బియ్యం వేస్తారు. దాని పేరే తలప్రాలు. ప్రాలు అనే తెలుగు పదానికి బియ్యం అని అర్థం. ప్రాలు తెలుగు పదం. తలంబ్రాలు తలపై వేసుకుని బియ్యము. దీనికి శేషబ్రాలు అని తెలుగు మాట ఉన్నది. సంస్కృతంలో దీన్ని అక్షతారోపణము అని అంటారు. ఇక్కడ అక్షతము, దెబ్బ తగలకుండా కాపాడే శక్తి కలిగినది అని అర్థం ఇక్కడ. అది మనం చూస్తూ ఉంటాం. ఒక పూర్ణఫలంలో బియ్యము వేసి దాని క్షీరముతో మంత్రముతో అభిమంత్రితం చేసి ఒకరి శిరస్సుపై ఒకరు వేసుకుంటారు. దివ్యశక్తి కలిగిన బ్రహ్మరంధ్రంపై వేసుకుంటారు. బియ్యం ఎందుకు పెడతారు? ఈ గోధుమలో కందులో తెప్పించచ్చుగా. బియ్యం ఎందుకు పెడతారు అంటే చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడు మనస్సుకు అధిదేవత. చంద్రమా మనసో జాత చెప్తూ ఉన్నాయి ఇక్కడ. దోయిలింత హృదయానికి సంకేతం. కానీ హృదయాన్ని దోయిలించి దాంట్లో బియ్యం వేసి పెట్టడం అంటే అర్థం, నా మనస్సులు అంతా కూడాను ఇతడితో అనుబంధం ఏర్పరచుకుంటున్నాను అని ఆమె, ఈమెతో అనుబంధం ఏర్పరచుకుంటున్నానని ఇతడు మనస్సుకు సంబంధించినటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం అనే ధాన్యాన్ని పెట్టి దాని క్షీరముతో మంత్రితం చేసి ఒకరి శిరస్సుపై ఒకరి మంత్రముల ద్వారా వేసుకోవడం వల్ల అనుబంధం గట్టిపడుతుంది. ఇది మన పెద్దవాళ్ళు తలంబ్రాల వెనకాల పెట్టినటువంటి ఆంతర్యం. వేసుకోవాలి, ఊరికనే పెట్టలేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీడియోగ్రాఫర్కి ఫోటో బాగా వస్తుందని చెప్పి రంగురంగుల కాగితం ముక్కలు, జీలుగుద ముక్కలు, పనికిమాలిన చెత్త అందులో పెట్టి అవన్నీ చూపిస్తున్నారు. అవి రంగులు పడుతూ ఉంటే కెమెరాలు బాగుంటాయట. ఇలా నానా చెత్త నెత్తి మీద పోసుకోకూడదండి. పెద్దవాళ్ళు ఏం చెప్పారు అదే చూడాలి. శాస్త్ర విరుద్ధంగా పెళ్ళిళ్ళు జరగడం వల్ల, పైగా కళ్యాణ మండపం దేవతలందరితో కూడి ఉంటుంది. దాని మీద వెళ్ళిన ప్రతి వాళ్ళు అటువంటి పవిత్రతతో ఉండాలి. దేవతల ఆశీర్వచనం, ఋషుల ఆశీర్వచనం దంపతులకు ఇచ్చేందుకై అక్కడ మంత్రసహితమైన దీక్ష జరుగుతోంది. అందుకు అక్కడ దేవతలు ఆవహింపబడి ఉంటారు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా కేవలం ఫోటోలకే ప్రాధాన్యం ఇచ్చి అసలైనటువంటి ప్రక్రియనంతటిని పక్కన తిప్పేయడం. పైగా అంత తక్కువ సమయంలో చేసేస్తే అంత గొప్ప దక్షిణ ఇస్తానన్నట్టు ఈ మధ్య పెళ్లి వాళ్ళు. వాళ్ళకేం పోయింది? అందుకే చిట్ట చివరికి ఏం జరుగుతున్నాయి అంటే డివిడీలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి. ఇది పరిస్థితి. ఎందువల్ల? జరగవలసిన ప్రక్రియలు జరగడం లేదు. అయ్యా, సీతారామ కళ్యాణం చెప్తే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, భారతీయ వివాహ వ్యవస్థ కాపాడబడుగాక, భారతీయ దాంపత్య ధర్మము కాపాడబడుగాక అని ప్రార్థిస్తూ విషయాన్ని చెప్తున్నాం. ఈ దివ్యమైన దాంపత్య ధర్మం సీతారాముల వద్ద మహోన్నతంగా కనబడుతూ ఉన్నది. ఆ దాంపత్య ధర్మ వైభవం చెప్పుకుందాం. సీతారామ కళ్యాణ అంతరార్థ వ్యాఖ్యానం ఉంటుంది. ఇప్పుడు తలంబ్రాలు అయితే ముత్యాల తలంబ్రాలు వేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు రాజులు కదా. ముత్యాలు ఏమిటి మళ్ళీ ఆలోచించాలి. ధాన్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యం, అలాగే చంద్రుడికి సంబంధించిన రత్నం ముత్యం.
కనుక రెండూ ఒక్కటే. కనుక ముత్యాలు వేసుకుంటున్నారు అన్నప్పుడు తెలిసిపోతున్నది. ఈ ముత్యాలు ఎలా ఉన్నాయంటే సీతమ్మ 2 చేతులతో ముత్యాలు పట్టుకుంది. ఆ 2 చేతులు అసలే ఆ తల్లి బంగారు తల్లి, పేరు లక్ష్మి. లక్ష్మీదేవి చేతులు పద్మంలా ఉన్నాయి. పద్మం ఎలా లేత ఎర్రని రంగుతో ఉంటుందో అంత అందమైన లేత ఎర్రని సుకుమారమైన హస్తాలు అమ్మవి. దానికి తోడు పెళ్లికి గోరింట అంతా పెట్టి ఉంచారు కనుక మరింత ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రని చేతుల్లో స్ఫటికం లాంటి తెల్లని ముత్యాలు ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే ముత్యాలు కూడా ఎర్రగా కనబడుతున్నాయి. అవి రామచంద్రమూర్తి శిరస్సు మీద వేస్తున్నప్పుడు మధ్యలో తెల్లగా కనబడుతున్నాయి. రాముని శరీరం మీదకి చేరేటప్పటికల్లా అవి నీలమణుల్లా మారిపోయే వర్ణించాడు ఇక్కడ. అలాంటి ముత్యాల తలంబ్రాలు లోకానికి మంగళము కలిగించుగాక. ఎంత అందమైన భావం ఇక్కడుందో చూడండి. ఇది కేవలం వర్ణన అనుకున్నారా? రాసిన వారు శంకరులు. మరి ఏదో పెట్టుంటారు కదా, పరిశీలిద్దాం. 2 చేతులు దోయిలించితే అది హృదయానికి సంకేతం. అందుకే పెద్దలకి నమస్కారం చేసినప్పుడు దేవుళ్ళకి ఇలా పెడతాం. అది ఇవి నమస్కారాలు. ఇప్పుడు పిచ్చి పిచ్చి నమస్కారాలన్నీ వస్తున్నాయండి. ఇవి పోయే, ఇవన్నీ తయారవుతున్నాయి. ఇది నమస్కారం చేసే తీరు. మేము ఈ రోజుల్లో పిల్లల్ని చూపిస్తారు, వాళ్ళు ఇలా పెడతారు నమస్కారం, అది ఎక్కడొచ్చిందో. ఇది నమస్కారం చేసే తీరు. మేము ఈ రోజుల్లో పిల్లల్ని చూపిస్తారు, వాళ్ళు ఇలా పెడతారు నమస్కారం, అది ఎక్కడొచ్చిందో. వీటి కొత్తదనాలు ఉండవు, సంప్రదాయమే తెలుసుకోండి. ఇక్కడ 2 చేతులు దోయిలించి ఆ ముత్యాల తలంబరాలు వేస్తున్నారు. అది హృదయానికి సంకేతం. అది ఇక్కడ కనుక సీతమ్మ హృదయం, దాని నిండా ఎర్రని ముత్యాలు, ఎర్రబడిపోయిన ముత్యాలు. ఎరుపు దేనికి సంకేతమో తెలుసా? మన సంస్కృతిలో ఎరుపు ప్రేమకి సంకేతం. అందుకే రాగము అంటే ఎరుపు, అనురాగము, సంధ్యారాగము అంటాం. ఎరుపు ప్రేమ, ప్రేమకి సంకేతం ఎరుపు. కనుక అమ్మవారి చెయ్యి హృదయమైతే అమ్మవారికి రాముడిపోయి ఉన్న ప్రేమంతా కలిసి ముత్యాల రూపంలో ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తనలో ఉన్నటువంటి రామప్రేమంతా రాముడికి అర్పణం చేసింది, రామార్పణం చేసింది ఆ తల్లి. ఆ రామార్పణం చేసినప్పుడు అవి రాముడి శిరస్సు నుంచి జలజల రాలి ఒంటి మీద చేరి నీలంగా మారిపోయి అన్నాడు. అంటే రాముడికి ఇచ్చే వరకు అది ప్రేమమయం, రాముడికి ఇచ్చిన తర్వాత రామమయం అయిపోయి ఇక్కడ రాముళ్ళ ఐక్యమైపోయేవి. అందుకే భగవంతుడికి మన హృదయంతో మనల్ని మనం సమర్పించుకుంటే భగవంతుడిలో చేరిపోయి మమైకం తమైవాహం అని తాదాత్మ్య స్థితికి చేరిపోతాం. అందుకే సీతమ్మ చేతిలో ఉన్నటువంటి రామ ప్రేమ భావాలన్నీ రామునిలో చేరి తన్మయమై రామమయమై అయిపోయే అనే భావాన్ని శంకరులు ఈ తలంబ్రాల ఘట్టంలో మనకు వర్ణించి చూపిస్తున్నారు. అటువంటి తలంబ్రాల ఘట్టంలో సీతారాముల శిరస్సులపై పోయబడినటువంటి తలంబ్రాలు లోకానికి క్షేమం కలిగించుగాక అని భావన చేద్దాం. కళ్యాణ ఘట్టమంతా హృదయవారా దర్శిస్తున్నాం. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవచ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః. మొత్తం 8 మంది అంటే 4 జంటలు తలంబ్రాలు అయిన తర్వాత ఒక్కసారి లేచారు. ఆ లేచి అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పుష్పవృష్టిర్మహత్యాసీత్ అంతరిక్షా శుభాస్వర దివ్య దుందుభి నిర్ఘోషై గీతవాదిత్రనిస్వనై నరుతుశ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుక్కలం. ఇక్కడంతా వర్ణిస్తున్నది సీతారాముల కళ్యాణం విశ్వానికే పండుగ అని చూపిస్తున్నారు. ఇక్కడ పూలవాన కురిసింది అంతరిక్షం నుంచి, దేవదుందుబులు మారుమ్రోగుతున్నాయి, అప్సరసలు నాట్యం చేస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, మహర్షులు దివ్య మంత్రాలతో లక్ష్మీనారాయణ రూపులైనటువంటి సీతారాములకు నమస్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా వివాహ మహోత్సవము చక్కగా పూర్తయినది. ఆ దివ్యమైన దాంపత్య ధర్మాన్ని ఒక్కసారి స్మరిస్తే సనాతన దాంపత్య ధర్మం గొప్పతనం భారతీయ సంస్కృతిలో మనకు కనబడుతున్నది. దంపతి భావం చాలా విశేషం. భార్యాభర్త అనేది కేవలం ఒక స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం కాదు, దాని వెనకాల ఒక దైవత్వం ఉంది, ఒక పరంపర ఉన్నది. అందుకే భారతీయ సంస్కృతిలో సశాస్త్రీయంగా మంత్రపూర్వకంగా దేవతల సాక్షిగా వివాహం జరిగిన తర్వాత మరణించే వరకు అదే బంధము. ఇది తెలుసుకోవాలి, ఇది ప్రధానమైనది. ఒకరికొకరు సరిపోకపోవడం ఇవన్నీ కూడాను పరస్పర స్నేహంతో ప్రేమతో దేవతల సహకారంతో పెద్దల సహాయంతో సవరించుకోవచ్చు. కానీ కలకాలం తర్వాతి తరాల క్షేమం కోసం దంపతులు తల్లిదండ్రులై నిలబెట్టుకుంటారు దాంపత్య ధర్మాన్ని. ఈ పరంపరాగతమైన దాంపత్య ధర్మానికి సీతారాములకు మహాప్రతీక. ఇది ఎలాగో పెద్దలు చూపిస్తున్నారు. మన సంప్రదాయంలో మొట్టమొదటిగా ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః. ఇంకా ఉందిలేండి, ముందు 4 చూద్దాం. ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు అంటే సరస్వతీదేవి బ్రహ్మదేవుడు,
శచీదేవి ఇంద్రుడు, వీళ్ళు దేవదంపతులు. దాని తర్వాత అరుంధతి వశిష్ఠాభ్యాన్నమ, అరుంధతి వశిష్ఠులు, వీళ్ళు ఋషి దంపతులు. దేవదంపతుల్ని తపస్సుతో దర్శించిన వారు ఋషులు. ఒక్క వశిష్ఠుని అరుంధతిని చెప్తే అందరు ఋషుల్ని చెప్పినట్లే. దీన్ని బట్టి మానవులు పశువుల్లా బ్రతకకుండా దైవత్వంలోకి వెళ్ళాలి అంటే దేవదంపతులు ఎలా ఉన్నారో అటువంటి దివ్యత్వం మానవులకు కూడా రావాలి అని ఆ దాంపత్య ధర్మాన్ని ఋషులు మానవ జాతికి బోధించారు. ఇది తెలుసుకోవాలి. అందుకే ముందు దేవదంపతుల్ని నమస్కరించి తర్వాత ఆర్ష దంపతులు అనగా ఋషి దంపతులు నమస్కరించాం. ఇప్పటివరకు అయింది కదా. ఇక తర్వాత మానవ దంపతుల్ని చెప్పుకోవాలి. మానవ దంపతులు అంటే ఎవరిని చెప్తారు? సీతారాముల కంటే ముందు పెళ్లిళ్ళు కాలే నలచక్రవర్తి, దమయంతి, అలాగే రఘుమహారాజు ఇత్యాదులందరూ కూడాను. కానీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే సీతారాములు మానవ దంపతులకి వాళ్లే ఆది, ఇక ఋషి దంపతులు వాళ్లే, దేవదంపతులు వాళ్లే. అందుకు ముందు దేవదంపతుల్ని చెప్పారు. ఉమామహేశ్వరాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః, శచీపురందరాభ్యాన్ నమః. తర్వాత ఋషి దంపతుల్ని చెప్తున్నారు. అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః. ఆ దైవత్వాన్ని ఈ ఋష్యత్వాన్ని మానవత్వంగా తీసుకువచ్చి మానవ జాతికి దాంపత్య ధర్మం యొక్క గొప్పతనాన్ని మరొకసారి చాటి చెప్పిన సీతారామాభ్యాం నమః. అక్కడితో పుట్టుతోంది దాంపత్య ధర్మం యొక్క విశేషం. అందుకే అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, వెంటనే శ్రీ సీతారామాభ్యాం నమః, తర్వాత సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇది మన పెద్దవాడు పెట్టిన సంప్రదాయం. దాంపత్య ధర్మం సీతారాముల దగ్గర పండింది. అదొక్కటి మనం గ్రహించగలిగితే భారతీయ సంస్కృతికి దాంపత్య ధర్మం విశిష్టమైనటువంటిది. ఈ మధ్య అమెరికాలో ఒక అంశం జరిగింది. భారతదేశం నుంచే వెళ్ళినటువంటి ఒక దంపతులు అక్కడ కొద్ది కాలానికి ఒకరికంటే ఒకరు పడక విడాకులు పుచ్చేసుకున్నారు. అది అక్కడ సులభం. ఇప్పుడు ఇక్కడ కూడా మామూలు అయిపోయింది. ఎందుకంటే సంస్కృతితో బంధం తెగిపోతుంది నేటి భారత జాతికి. అక్కడ వాళ్ళిద్దరు విడిపోయారు. కానీ రామకృష్ణ మిషన్కి సంబంధించిన ఒక మహాత్ముడు వెళ్ళి అక్కడ రామాయణం చెప్తూ ఉండగా వాళ్ళకు కొంచెం దైవభక్తి ఉంది. ఆ భర్తమానాన భర్త, భార్యమానాన భార్య, ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు గారు విడిపోయారు. విడివిడిగా వచ్చేవారు ఆ రామాయణం వినడానికి. రోజు ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ సంప్రదాయంలో ఒక్కొక్కరు లైన్లో వచ్చి ప్రవచనం చెప్పిన గురువుగారి దగ్గర ప్రసాదం పుచ్చుకు వెళుతూ ఉంటారు. అది అక్కడ సంప్రదాయం. ఆ వెళుతున్నప్పుడు ఎవరు మానాన వాళ్ళు ప్రసాదం పుచ్చుకునేవారు. 9 రోజులు ప్రవచనం జరిగింది. 9వ రోజున ఇద్దరు కలిసి ప్రసాదం పుచ్చుకుని విడిపోయి బ్రతికిన మేము ఇవాళ రామాయణం విషయం తెలిసాక దాంపత్యం గొప్పతనం తెలుసుకుని మళ్ళీ కలిసేము అని మాటను ప్రకటించారు. అదే అండి రామాయణం. మానవ సంబంధాల్ని గట్టిపరుస్తుంది. నేటి సుఖం, నేటి దుఃఖం, ఇప్పుడు సరిపోకపోవడం, ఇప్పుడు సరిపడకపోవడం అనే అసహనం విడిచిపెట్టి సహనంతో సర్దుకుపోయి ఒక వ్యవస్థని, ఒక మానవ బంధాన్ని కాపాడుకుంటే సమాజం బాగుపడుతుంది, తర్వాతి తరాలు బాగుపడతాయన్న దూరదృష్టితో భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలనే దాంపత్య ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భారతీయ సంస్కృతికి నమస్కారం. ఆ సంస్కృతికి ప్రతీకరైనటువంటి సీతారాములకు నమస్కారం. వివాహం పూర్తయినది. ఆడ తర్వాత సుముహూర్తంలో వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నారు. మిథిలానగరం నుంచి బయలుదేరి వెళుతున్నారు ఎటు? అయోధ్యకు. ఆ వెళుతూ ఉండగా దశరథ మహారాజు, రాణులు, ఇతర బంధువులు, ఇటు కొత్తగా పెళ్ళైనటువంటి 4 వధూవరులు, మొత్తం 8 మంది వీళ్ళు అందరూ కలిసి బయలుదేరి వెళుతున్నారు. సరిగ్గా అయోధ్యకు వెళుతూ ఉండగా తోవలో అరణ్యంలో హఠాత్తుగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. గాలి వీస్తోంది. ఏదో అలజళ్ళు కనబడుతున్నాయి. ఏమయ్యి ఉంటుందా అని చూస్తున్నారు. ఆ రేగిన దుమ్ముకి ఎవరూ నిలబడలేకపోయారు, కొద్దిమంది తప్ప. ఆ కొద్ది మందిలో దశరథుడు, రామరక్షణ భరత శత్రుఘ్నులు, అదేవిధంగా వశిష్ఠుడు ఇత్యాదులు ఉన్నారు. ఒక కంపనం ఏర్పడింది. అంటే ఎవడో ఒక మహాత్ముడు వస్తున్నాడు. అప్పుడు అటువంటి వాతావరణంలోంచి ఒక మహాత్ముడు వస్తున్నాడు. ఒకవైపు ధనుస్సును పట్టుకున్నాడు, మరొక చేత్తో గండ్రగొడ్డలి మొదలు పట్టుకొస్తున్నాడు. తస్మిం స్తమసి ఘోరేతు భగ్నఛన్నేవ సాచము దదర్శ భీమ సంకాశం జటామండలధారిణం. ఒక మహాపురుషుడు వస్తున్నాడు. ఏనాటివాడో, ఎప్పటివాడో మహాత్ముడు. జటామండలం ధరించి ఉన్నాడు. ఒక పొడవైనటువంటి శరీరం, ఒద్దైనటువంటి శరీరంతో ఉన్నాడు ఆయన. భార్గవం జామదగ్నియం, జమదగ్ని పుత్రుడైనటువంటి భార్గవ రాముడు, పరశురాముడు వస్తున్నాడు. ఆ జటామండలము ధరించిన వాడు కైలాసమివ దుర్ధర్షం. కైలాస పర్వతాన్ని ఎలా కదపలేమో అతన్ని అలా కదిలించలేము, అంత దృఢమైనటువంటి వాడు. కాలాగ్నిలా ప్రకాశిస్తున్నటువంటి వాడు. కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిగ దుర్నిరీక్షం పృథగ్జనై స్కంధే చాసజ్జ పరశుం ధనుర్విద్య గణోపమం. అతను పట్టుకున్న ధనుస్సు ఎలా ఉన్నదంటే
మెరుపు తీగలు గుత్తుని పట్టుకున్నాడు ధనస్సుని. అలాంటి ధనస్సు పట్టుకున్నాడు. నిగనిగలాడిపోతోంది ధనస్సు. సామాన్యమైన ధనస్సు కాదు అది, అది మెరిసిపోతోంది. అది పట్టుకుని వచ్చాడు ఆయన. వస్తూ చుట్టూ చూస్తున్నాడు. ఆయన చూపు నిలబడిపోయింది రాముని మీద. ఆయన్ని చూస్తూ నిలబడ్డాడు. ఈ పరశురాముని చూడగానే వణికిపోయాడు దశరథుడు. ఎందుకంటే ఎంత పిల్లాడి ప్రతాపం తెలిసినా నా పిల్లాడనే ప్రేమభావం ఉండడంతో క్షత్రియాంతకుడైన పరశురాముడు ఇప్పుడు వచ్చాడంటే ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో, నా పిల్లాడికి ఏం జరుగుతుందో భయం పుట్టుకుంది. వెంటనే ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, స్వామి నువ్వు ఆయుధాలను విడిచిపెట్టావు, ఇప్పుడు ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని 21 మార్లు క్షత్రియ వంశాలను నిర్మూలించి అవతార కార్యం పూర్తి చేసుకున్నాం. భృగు మహర్షి వంశంలో జన్మించావు. వేదాంగాలు అధ్యయనం చేసిన మహాత్ముడువు, తపస్వివి. ఇంద్రుడి సమక్షంలో ప్రతిజ్ఞతో నీ శస్త్రాలన్నీ విడిచిపెట్టావు. అటువంటి నువ్వు ఇప్పుడు ఇంత మహాకోపంగా రావడానికి ఏముందయ్యా? పోనీ నువ్వు క్షత్రియ సంహారం చేసిన తర్వాత వచ్చినటువంటి భూమినంతా ఏం చేసావంటే కశ్యప ప్రజాపతికి దానం చేసేసావు. ఇది నీ యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధిని చెప్తోంది. నువ్వు ఇప్పుడు ఇలా రావడానికి కారణమేమిటి? నువ్వు రావడం చూస్తూ ఉంటే మాకేదో మహోపద్రవం తెచ్చి పెడతావేమో అనిపిస్తుంది. మమ సర్వ వినాశాయ సంప్రాప్తస్వం మహామునే. నువ్వు మా రాముడిని ఏం చెయ్యకు, ఇతరు పిల్లాడు, ఏం తెలియదు పాపం, ఏమీ చెయ్యకు సుమా, ఈ రాముడు లేకపోతే నేను బతకలేను అన్నాడు. ఇతని మాటలేం వినలేదు అసలు పరశురాముడు. అనాదృచ్చేవ తద్వాక్యం, దశరథుడు మాటలు విననట్టే రాముణ్ణే చూస్తూ నువ్వేనా శివధనుస్సుని విరిచినది అని అడిగాడు. ఇప్పుడు ఆ పరశురాముడు ఎలా కనబడుతున్నాడంటే, తాళ ప్రమాణమౌ తను ఎష్టి కలవాడు, జలధి నిర్వులవోని జడలవాడు, అఖిలాంగ కముల రుద్రాక్షముల్ కలవాడు, కాంతి పిండుల ఎర్ర కనులవాడు, పాలభాగము నందు బ్రహ్మతేజము వాడు, చేతులందాయుధ శ్రీకలాడు, కైలాసమును ఓలె కదిలింపరనివాడు, అఖిల లోక సంహార కాలాగ్నివోలె దుస్సహంబైనవాడు, మహితమైన తేజమున కన్నులెలయించి తేరి జొరనట్టివాడు, విద్యుద్గణోపమంబైన చాప ధృతివాడు, వచ్చే పరశురామమూర్తి, వచ్చే పరశురామమూర్తి. చక్కని జడలు, అది కూడా తెల్లగా వంకీలు తిరుగుంది. ఎలా ఉందంటే సముద్రపు నొరగల్లా ఉంది ఆ జడలు. తర్వాత మెరుపుల గుంపు లాంటి ధనుస్సు పట్టుకున్నాడు. జాజ్వల్యమానమైన నేత్రాలతో ప్రకాశిస్తున్నాడు. భస్మరేఖలు అలదుకున్నాడు. రుద్రాక్షలు దాల్చి ఉన్నాడు. చూపు ఆయన వైపు చూస్తున్నాడు. నువ్వేనా శివధనుస్సును విరిచినది అని అడుగుతున్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తి వింటూ ఉన్నాడు. చెప్పు, ఎవరు విరిచారు? ఇక్కడ నా అనుమానం నిన్ను చూస్తుంటే నువ్వు విరిచేవేమోనే, నువ్వేనా? పైగా ఆ శివధనస్సు ఎటువంటిది? మహాదివ్యమైనది. దానిని చూడడమే కష్టం, కదపడం మరీ కష్టం. పట్టుకు విరిచేవంటే ఎలా విరిచావు నువ్వు? ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే దివ్యే లోకాభివిస్తృతే. శివధనుస్సుతో పాటు మరో ధనువు ఉన్నది. ఆ రెండు సమాన ధనువులు. అది విష్ణు ధనువు, అది దివ్యమైనది. ఈ శివధనుస్సు నువ్వే విరిచిన వాడివా? ఎవడురా విరిచినవాడు అనగానే అంతవరకు మౌనంగా ఉన్న రామచంద్రమూర్తి తండ్రి మీద గౌరవంతో మౌనంగా ఉన్నవాడు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు.